ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా వందే గురు పరంపరా వందే గురు పరంపరా. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పుట్టిన గడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, జీవితాన్ని ప్రసాదించిన ప్రభుత్వానికి, విద్య నేర్పిన గురువులకు, గురుపీఠానికి, ఇక్కడ ఇచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ జ్ఞానంలోకి తీసుకొచ్చి మా గురుదేవులు పూజశ్రీ లక్ష్మీ గురుదేవులకి, అలాగే ఈరోజు మీ అందరికీ ఇటువంటి చక్కటి వేదికని ఏర్పాటు చేసి ఈ ధ్యాన మార్గంలోకి తీసుకొచ్చిన మన పత్రిజీ సుభాష్ పత్రిజీ గారికి, అందరూ ఇక్కడికి వచ్చి చక్కగా కూర్చొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి చేసిన రామిరెడ్డి సార్, మానసరోవర్ రామిరెడ్డి గారికి, అలాగే అతి చిన్న స్థాయి నుంచి అత్యంత ఉన్నత స్థాయికి ఎదగాలని తన మనసులో వేసుకున్న చిన్న చిన్న విత్తనాలకి రూపకల్పన చేసుకొని ఈరోజు మన ముందు కూర్చున్న రామలక్ష్మణ గారికి, అలాగే వెజిటేరియన్ మూమెంట్, మానవుడు జీవితాన్ని ప్రారంభించడమే శాకాహారం, మాంసాహారం కాదు అని శరీర ధర్మశాస్త్రాన్ని పూర్తిగా తెలుసుకొని సమాజానికి ఒక విప్లవాత్మకంగా అహింసో పరమో ధర్మ అనే ఒక నిబంధనని గౌతమ బుద్ధుడు పెట్టిన దాన్ని ముందుకు తీసుకెళ్తూ వెజిటేరియన్ మూమెంట్ సంస్థ అధినేత శ్రీనివాస ఆచార్య గారికి, అలాగే ఈరోజు అనుకోకుండా ఏలూరు నుంచి వచ్చిన శాస్త్రరావు గారికి, ఇక్కడ చేసిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, చాలా మందికి ఆధ్యాత్మికత అంటే ఏదో అనుకుంటారు. ఆధ్యాత్మికత అంటే ఏమిటంటే ఆది ఆత్మకథ. సింపుల్గా మూడు మాటలు. ఆది పుట్టినప్పుడు, ఆత్మ అసలు ఎవరు తెలుసుకునేది దానికే కాదు. నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉన్నావు, పోయినప్పుడు అలాగే పోతావా అని నాటకాన్ని జీవన విధానం గురించి తెలుసుకునేదే ఆధ్యాత్మికత. స్పిరిచువాలిటీ అంటే, స్పిరిట్ అంటే నీలో ఉన్న చైతన్యాన్ని రియాలిటీకి దగ్గరగా చేసి జీవన విధానం అంటే స్పిరిచువాలిటీ. మనం దగ్గరగా మనం బతకాలి. మనిషి అక్కడ చక్కగా జోకులు వేస్తుంటే మంచిగా నవ్వుతున్నాడు, నాకు చాలా ఆనందం వేస్తున్నాయి. ఇలా జీవితాంతకాలం ఉండొచ్చు కదా. ఈ మాట అదే ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో అదే ఉంటుంది ఆశ. నేను బతకాలి, ఏంటి మనం ఎందుకు వచ్చాం, ఆయుధంతో ఉండవలసిన ధర్మాలు ఏంటి, తప్పతో ఎలా ఉండాలి, బిడ్డని ఎలా పెంచాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి నడక నడవాలి, ఎటువంటి జీవన శైలి ఉండాలి. ఎస్ఆర్నో గట్టిగా చెప్పండి. అంటే నిత్యము ధ్యానం. ఈరోజు మహాశివరాత్రి, అవునా? ఏమి మహాశివరాత్రిలో ఒకసారి ఏంటి చెప్పండి. జాగ్రత్తగా ఉండడం. ఇంకా చెప్పండి. యాక్చువల్గా పరమేశ్వరుడికి పార్వతికి కళ్యాణం అంటారు, అవునా? ఎవరు మాట్లాడేది కళ్యాణం వాడు కాదు, మన జీవితం కళ్యాణం కావాలి.
కళ్యాణం కావాలంటే బాహ్యంగా అందరూ ఎదుగుతున్నాం కానీ అంతర్ముఖంగా ఎదగట్లేదు. ఇంత కాన్షియస్గా ఎవరు డెవలప్ చేసుకోవాలి. అందరూ అంతరిక్షాన్ని వల్ల ఆడపడుతున్నాం. మన అంతరాంగ సంగతం ఏంటి జన్మ ఎందుకు వచ్చింది, ఎందుకు ప్రశాంతం ఉండలేకపోతున్నాం, ఎందుకు షుగర్లు బీపీలు వస్తున్నాయి, ఎందుకు డాక్టర్ చుట్టూ తిరుగుతున్నాం. ఎందుకంటే నీ చుట్టూ తిరగట్లేదు కాబట్టి డాక్టర్ చుట్టూ తిరుగుతున్నాం. మీరు పట్టుకున్నా అడిగినా నమ్మకపోయినా నేను చెప్పిన మాట నమ్మకాలుగా ఉన్నా ఇది సత్యమే. అసలు మనం ఏంటో మనం తెలుసుకోవట్లేదు. మనం నడకలా నడవడం తెలియదు. ఎందుకు భగవంతుడు కాటించాడు, ఎందుకు కాటించాడు ఏంటి చెప్పండి. నీ నడకలు చూసి కొన్ని కోట్ల మంది నడక నేర్చుకోవాలి. అది జన్మ. ఎందుకు భగవంతుడు గొప్పించాడు, ఎందుకు భగవంతుడు గొప్పించాడు గట్టిగా చెప్పండి. సత్యాన్ని పలకడం, ప్రకృతిలో మనకున్న సత్యాన్ని మనం పలకాలి. దానికోసం ఎందుకు చేయించాడు అంటే ఒక్కొక్క అభివాదం ఒక ధర్మం ఉన్నాయి. ఆ ధర్మాన్ని మనం మర్చిపోతున్నాం. అందుకని అభివాదం చూపిపడి చెప్పండి జ్ఞానం. కానీ మన అభిమానం మనం కరెక్ట్గా సత్యం కోరుకుంటే ఎంతో కొంత వేరైతే జరుగుతున్నాయి. ఎసానో గట్టిగా చెప్పండి. ఈ చేతితో మంచి పనులు చేయడానికి కోసమించాడు. ప్రార్థించే కన్నా సాయం చేసే నేను నరేంద్ర మోడీ గారు తీసుకోండి. ఆ జీవితం మొదలు ఏంటంటే ఈ చాయ్ బాయ్గా ఉండి అయిపోయిన తర్వాత నేను వృద్ధాశ్రమానికి వెళ్ళి సర్వీస్ చేసేవాడండి. అవునా కాదా? సో అట్లాగే మీరు కూడా ఏదో సర్వీస్ చేయండి. నేను అర్థమవుతుంది. త్వరగా మీరు సేవ చేయండి. ఎనీ సర్వీస్ నువ్వు ఇదే చేయండి అదే చేయండి నేను అన్నాను. మీరు ఏది చేస్తే మీ మనసు తృప్తిగా ఉంటుందో అది చేయండి. 11 ఆరాధన చేస్తారు. అవునా కదా? ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే స్వాలు అనే పనులు వచ్చే ఏకైక పనులు కాబట్టి 10 మంది వస్త్రదానం చేస్తారు. ఒక్కొక్కరు ఏదైనా చేయండి. పుట్టిన తర్వాత చనిపోయేలోపు ఏదో ఒక సర్వీస్ అనేది. ఎందుకంటే కొన్ని కోట్ల మందిని మేము ఉపయోగించుకున్నాం. దీనికి మనకి కుటుంబానికి పిల్లలకి ఆరోగ్య ఎస్ఆర్నో కొంతమంది సర్వీస్ ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ ఆపోజిట్ యాక్షన్. ప్రతి ఒక్కరికి కూడా చర్య ప్రతి చర్యలో వివేకం ప్రతి వేసాలంటే మన వెనక రావాలి. ఈరోజు మనం ఆ స్థాయికి వచ్చామంటే లాస్ట్ ఒక మాట చెప్పాలి. ప్రపంచంలో అత్యంత ధనవంతులు కథ ఉన్నాడు. ఎవరో చెప్పగలరు? ప్రపంచంలో ఒకప్పుడు ఇప్పుడు బిల్ గేట్స్. అవునా? ఎవరు మాట్లాడేది అది కూడా తెలియదా? బిల్ గేట్స్ ఒకప్పుడు ఒక మాట చెప్పాలంటే అతని పేరు స్వామి వివేకానందతో పాటు జీవించేవాడు. ఆయన కొన్ని వందల వేల కోట్ల మిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ మనీ సంపాదించాడు. ఇక మరణించేటప్పుడు ఇక నేను చనిపోతా 44 ఆయన జబ్బు వచ్చేస్తాను. ఇక నేను చనిపోతాననే విషయం డాక్టర్లందరూ నిర్ధారించేస్తారు. వెంటనే డాక్టర్ బీబీసీ ప్రకటిస్తాడు, నన్ను బతికించి వాడికి ఆశలు ఆశిస్తాను. అందరూ ఆశించే ఎవరు మాట్లాడలేదు. మొత్తం తిరుగుతారు, అందరూ పెడతారు, అందరూ మాట్లాడతారు. 40 రోజులు తిరగకుండా మరణించిన సత్యం అంటారు. 40 డేస్ పూర్తి కాకుండా నువ్వు చనిపోతావు కానీ సర్టిఫికేట్ చేస్తారు. ఈ లోపల స్వామి వివేకానంద చికాకు ఉపన్యాసం ఇస్తే న్యూస్ పేపర్ వస్తే చదువుతాడు. ఈ మహానుభావుడన్నా నాకు ఇలా మార్పులు చూపిస్తారని చెప్పి వెంటనే కమ్యూనికేట్ చేస్తాడు. మీరు ఇక్కడ దాకా రావద్దండి, నేనే వస్తాను, మీ ఊరు వేరే పని వస్తున్నాను, మిమ్మల్ని పరిస్థితులను చూపించి మాట్లాడు. సర్లేని వెళ్ళి ఆయన కలవడానికి వస్తాడు. వివేకానంద కారణం పడతాడు. స్వామి ఇన్ని కోట్లు సంపాదించాను స్వామి, నాకు ఏదైనా మార్పులు చూపిస్తాను, నాకు ఆరోగ్యం స్వామి అది ఇక్కడ కారణం పడతాడు. అతని కన్నీరు చూసి అతని పరివర్తన చూసి ఒక మాట అంటాడు, నేను చెప్పి నీ చేస్తానంటే నీ జబ్బులు నేను పోగొడతాను, నీకు పూర్ణ ఆయుష్ని ఇస్తానంటాడు. అంటే ఆనందం బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు బతుకున్నా అందుకున్న ఆలోచించడానికి లేకపోతే ప్రధానమైన కాదా? ఎవరు మాట్లాడలేదు. సో వెంటనే ఆయన ఒక మాట చెప్పారు, ఏమంటే అయ్యా మీ ఇంటికి నీకు ధనం వచ్చిందని నేను అన్నాను, నువ్వు ఎలా సంపాదించు. ఒక ప్రపంచం ఎదగాలి అంటే ఎంతో నీకు మొక్కలు చనిపోతే తప్పలేదు. కొన్ని వందల మంది కష్టజీవులు పండించిన దాన్ని నీ తెలివితేటలతో ఎన్కాష్ చేశావు. వాళ్ళ ముసులు నీకు కలిగింది, వాళ్ళ ముసులు నీకు కలిగింది. కాబట్టి నీకున్న ఈ డబ్బుని ఆస్తులు వస్తాయి అందరికీ దానం చేసుకుంటారు. సోషల్ సర్వీసెస్ ఆర్గనైజేషన్స్ అన్నింటినీ అన్నింటిలో వెంటనే దీన్ని సృష్టించి అందరికీ దానం చేసి కనిపించేసి సంతకాలు పెట్టి చెప్పుల మీద సంతకాలు పెడితే 28 రోజులు పెట్టినాయి. ఎన్ని రోజులు పెట్టింది? 2 గంటల రోజులు ఊహించుకోండి. ప్రపంచంలో వాళ్ళందరూ వచ్చి తీసుకుంటారు. అయిపోతుంది. తనకున్న వాచ్మెన్ ఒక రూమ్ పెట్టుకుని మాత్రం ఉంటాడు. వాచ్మెన్ రూమ్ ఆ రూమ్లో మాత్రం ఉంటాడు. అప్పుడు వివేకానంద వస్తాడు. వచ్చిన తర్వాత ఏమయ్యా ఏంటి అన్నాడు. అంతా అయిపోయింది స్వామి, మొత్తం దానం చేశాను,
నా దగ్గర ఏం లేదు స్వామి అంటాడు. మరి ఈ రూమ్లో ఉన్నాడంట, వాచ్మెన్ రూమ్ స్వామి. నేను అన్ని నా కాలుతో సాయి చేశాను స్వామి, ఈ రూమ్ నేను చదివిన తర్వాత నా శవాన్ని పెట్టాలి కదా స్వామి, అందుకని ఇచ్చేసి. అప్పుడు అంటాడు, నీకు ఇంకా ఆశ పోలేదయ్యా, ఇంకా నీకు డబ్బు మీద పిలుచుకోలేదు, నీకు ఈ జబ్బు దగ్గర ప్రసక్తే లేదు, నేను వెళ్ళి వస్తాను అంటాడు. అంత మాట మాకయ్యా అని చెప్పి పాదాలను పడి అది కూడా వాచ్మెన్ రాసేసి చేస్తాడు. అప్పుడు కూర్చోబెట్టి మీరు ఇప్పుడు నేర్చుకుంటున్న మెడిటేషన్ నేర్పిస్తారు. ఏదైతే మీరు చేస్తున్న మెడిటేషన్ చేస్తారు అది ఆచరించుకుంటూ కొంతకాలం తర్వాత 92 సంవత్సరాల పాటు ఆరోగ్యంగా బతుకుతారు. 92 years ఆ పేరు నేను గుర్తించాల్సి చెప్తాను. ఐ థింక్ సార్ జోన్స్ అనుకుంటా, మళ్ళీ తర్వాత నేను చెప్తాను గుర్తించుతాను 5,000. కాబట్టి మెడిటేషన్ జన్మలో ప్లీజ్ ఈరోజు పరమేశ్వరుడు చేసేది కూడా మెడిటేషన్, ధ్యానంలోనే కూర్చుంటాడు. అవునా కదా? అందుకే శివరాత్రి రోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఆ ఉపవాసం ఉంటే కూర్చుంటానికి అన్ని పిలుస్తున్నాయి శరీరం. శుభ్రంగా సర్క్యులేషన్ మొత్తం బ్రెయిన్ అంటే వాటిలోకి వచ్చేస్తున్నాయి. అప్పుడు కళ్ళు మూసుకొని కూర్చుంటే మొత్తం కరెంట్ పెట్టారు. అందుకని సాధ్యమైనంతవరకు ఫ్రూట్స్ మీద ఉన్నాడు, లేదా యాక్చువల్గా ఐరన్ కంటెంట్ క్యాల్షియం కంటెంట్ ఉంటుంది. మనవాడు వచ్చేటప్పుడు నువ్వులు అలాగే చెరలు ఇవన్నీ ఎందుకంటే ఉపవాసం ఉండటానికి శరీరానికి కావాల్సిన గ్లూకోజ్ ఇస్తున్నాయి. అందుకని అవి పెట్టారు ఆ పదార్థాలు కన్నా. మనం ఏ పదార్థాలు తింటున్నామో తెలుసు, ఎంత యథార్థంగా వదులుతున్నామో మన మనసానికి తెలుసు. అది ఎంతకంటే చెప్పడం అర్థమవుతుంది. నవ్వుతున్నారంటే అందరూ ఏం చేసి ఉంటారు, ఇది ఇష్టం. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక మరొకసారి మరొక చోట అందుతో రామరెడ్డి గారికి మరి వశిష్ఠ